రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. బీఆర్ఎస్ సభ్యులు మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశంతో పాటు మీర్జా రియాజుల్ పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. మార్చి 3న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి మార్చి 10న నామినేషన్లు స్వీకరించనుంది ఈసీ. ఇక మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం 4 సీట్లు అధికార కాంగ్రెస్కు, 1 సీటు బీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. బీఆర్ఎస్ సభ్యులు మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశంతో పాటు మీర్జా రియాజుల్ పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. మార్చి 3న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి మార్చి 10న నామినేషన్లు స్వీకరించనుంది ఈసీ. ఇక మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం 4 సీట్లు అధికార కాంగ్రెస్కు, 1 సీటు బీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. బీఆర్ఎస్ సభ్యులు మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్, షేర్ సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశంతో పాటు మీర్జా రియాజుల్ పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. మార్చి 3న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి మార్చి 10న నామినేషన్లు స్వీకరించనుంది ఈసీ. ఇక మార్చి 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించనుంది ఈసీ. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం 4 సీట్లు అధికార కాంగ్రెస్కు, 1 సీటు బీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ డీటెయిల్స్ ఏంటి? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఈ నెల 29తో ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే బలాల ప్రకారం ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పార్టీల లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొనసాగిన ఎమ్మెల్సీలో సత్యవతి రాథోడ్, అదేవిధంగా మహమూద్ అలీ, ఎగ్గె మల్లేశం, అదేవిధంగా షేరి సుభాష్ రెడ్డి, ఈ 4 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. ఇక మజ్లీస్ నుంచి మరో స్థానం ఇప్పటి వరకు కొనసాగుతున్న వారిలో ఈ నెల 29తో వీరి పదవీ కాలం ముగుస్తుంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల మార్చి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఇక మార్చి 10వ తేదీ నుంచి నామినేషన్లు తీసుకుంటారు. ఇక మార్చి 20వ తేదీన పోలింగు, అదే రోజు కౌంటింగ్ డేట్లను ప్రకటించింది ఎన్నికల సంఘం. ఇక దీంతో తెలంగాణలో ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీగా ఆశావాహులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయని అవకాశం ఉండి ఓడిపోయిన సీనియర్లందరూ కూడా ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటివరకు సిట్టింగ్గా ఉన్న సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు ఈసారి మరోసారి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. చాలా సందర్భాల్లో కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ను, అదేవిధంగా ఆ పార్టీ కీలక హరీష్ రావు, కేటీఆర్తో కూడా ఆమె హామీ తీసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే ఆ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. ఎమ్మెల్యే బలాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ 1 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు వస్తే ఆ 1 స్థానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ దక్కించుకునే అవకాశం లేదు. ఈ ఎన్నికల ముందు మరోసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే బీఆర్ఎస్కు ఆ 1 స్థానం కూడా దక్కే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు చాలా స్పష్టంగా ఇప్పుడున్న బలం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలు గెలుచుకోగలుగుతుంది. ఇక ఆ 4గింటిలో ప్రస్తుతానికి మిత్రపక్షంగా ఉన్న మజ్లీస్కి మరోసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు, అదేవిధంగా మజ్లీస్కి మరో స్థానం ఇచ్చే అవకాశం ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న నాయకులకే ఆ సీట్లు కేటాయిస్తుందా, లేదా మజ్లీస్కి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీతో పార్ట్నర్షిప్లో ఉన్న, అంటే మిత్ర పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో మజ్లీస్ గత ప్రభుత్వంలో 1 స్థానాన్ని మజ్లీస్కి ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రపక్షంగా మజ్లీస్ చూస్తుంది కాబట్టి ఆ 4 స్థానాల్లో మరో స్థానాన్ని 1 స్థానాన్ని
మజ్లిస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక్క స్థానాన్ని నిలబెట్టుకుంటుందా, లేదా ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటుందా, లేదా కాంగ్రెస్ పార్టీ వైపు మెజారిటీగా ఉన్న స్థానాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తే ఆ ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంది, బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారనే గతంలో కూడా ప్రచారం జరుగుతూ వస్తుంది. చాలామంది కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తే కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలను తీసుకుంటారా లేదా అని మాత్రం ఇంకా క్లారిటీ అయితే లేదు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి 2 రాజకీయ పార్టీలు ఎవరికి వారు రాజకీయ వ్యూహాలు అమలు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడున్న లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1 ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం అయితే క్లియర్గా ఉంది. మార్చి 20వ తేదీన పోలింగ్ కౌంటింగ్తో ఇది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది పోలింగ్ దాకా పోతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ 5 నామినేషన్లు 5 స్థానాలకు నామినేషన్ వేస్తే పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ 1 స్థానము, కాంగ్రెస్ పార్టీ నుంచి 4 నామినేషన్లు వేస్తే మాత్రం పోలింగ్ జరగదు, ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన ఎన్నికలు కూడా దాదాపుగా ఏకగ్రీవంగానే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు జరిగాయని చెప్పొచ్చు. శాంతి.